హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ నుంచి వచ్చే మీకు లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దామండి. ఆ వ్యక్తి మీకు ఏం మెసేజెస్ పంపుతున్నారు అనేది చూద్దామండి. ఇది మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఎవరి కోసమైనా చూడొచ్చు. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చూస్తున్నానండి. మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుందండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఇప్పుడైతే నేను మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూస్తున్నాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ లవ్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే లవ్ ఫీలింగ్స్ ఏంటి. ఇప్పుడైతే చూద్దామండి మెసేజెస్. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అంటే నేను నిన్ను అర్థం చేసుకోగలను అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి చెప్తున్నారు మెసేజ్. వై డు ఐ ఫీల్ సో లాస్ట్, నేను ఎందుకు కోల్పోయినట్లు భావిస్తున్నాను అంటున్నారు అనమాట. నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను కోల్పోయినట్లుగా అన్నట్లుగా అంటున్నారు. నెక్స్ట్ చూద్దామండి ఏం మెసేజ్ వచ్చిందో. ఐ కెనాట్ లెట్ గో ఆఫ్ యూ అంటే నేను వదలలేను అంటున్నారు అనమాట. మిమ్మల్ని వాళ్ళు వదలలేను అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. ఐ విష్ టు బీ లైక్ యూ, నాకు నీలాగే ఉండాలని అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే మీ వ్యక్తిత్వం వాళ్ళకి నచ్చుండొచ్చు, అలాగా వాళ్ళు కూడా మారాలని అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది. యువర్ రైట్ అంటే మీరు చేసేదే కరెక్ట్ అంట, మీరు ఏదైతే చేస్తున్నారో అదే వాళ్ళకి నచ్చిద్దంట, అంత మీరే రైట్ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ వస్తే ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.